నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మన ఆండ్రాయిడ్ ఫోన్లో బై డిఫాల్ట్గా వచ్చే ఇంగ్లీష్ కీబోర్డ్ కాకుండా వేరే ఏ కీబోర్డ్స్ అయినా ఎలా యాడ్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. దానికోసం ఏదో ఒక యాప్లోకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తున్నాను. సో క్రోమ్ బ్రౌజర్లో అడ్రస్ బార్లో ఒకసారి క్లిక్ చేశాను. ఇక్కడ మనం టైప్ చేసుకోవడానికి ఇంగ్లీష్ ఒక్కటే కనిపిస్తుంది, ఇంకా వేరే ఏ ఇతర భాషలు కనిపించడం లేదు. సో దానికోసం ఒకసారి ఇక్కడ సెట్టింగ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేస్తాను. సో టాప్లో లాంగ్వేజెస్ అని వచ్చింది, దానిపైన ఒకసారి క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఇంగ్లీష్ అని ఒకటే కనిపిస్తుంది, యాడ్ కీబోర్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే సజెస్టెడ్ లాంగ్వేజెస్ చాలా కనిపిస్తున్నాయి ఇందులో మనకి. సో ఇందులో మనము ఏ లాంగ్వేజ్నైనా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సాంస్క్రిట్ ఉంది, మణిపూరి, కొంకణి, నేపాలీ, కాశ్మీరీ, చాలా లాంగ్వేజ్ ఉన్నాయి. మరాఠీ, ఒడియా, ఉర్దూ, పంజాబీ, తెలుగు, మలయాళం, కన్నడ, గుజరాతీ, తెలుగు. సో తెలుగు క్లిక్ చేస్తాను. సో తెలుగు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కీబోర్డ్ ఎలా కావాలి అని ఆప్షన్స్ ఇస్తుంది. ఇందులో ఫస్ట్ది ఏబీసీ హైఫన్ తెలుగు అని ఉంది. అంటే మనం ఏబిసిడి రూపంలో టైప్ చేస్తే మనకి తెలుగులో రిఫ్లెక్ట్ అవుతుంది, తెలుగులో కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రామ అయితే RAMA రామ అని మనం టైప్ చేస్తే తెలుగులో రామ అని కనిపిస్తుంది. ఫర్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఫోనెటిక్ అనమాట. సో ఇంకొకటి వచ్చి యాస్టీజ్ తెలుగు అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి, మనం క్లిక్ చేస్తే ఆ తెలుగు అక్షరాలే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఇంకొక మోడల్. సో ఇంకోటి హ్యాండ్ రైటింగ్. సో హ్యాండ్ రైటింగ్ ద్వారా కూడా మనము టైప్ చేసుకోవచ్చు. సో నాకు తెలుగు అక్షరాలు టైప్ చేస్తే తెలుగు అక్షరాలే రిఫ్లెక్ట్ అవ్వడమే కావాలి. సో నేను దీన్ని సెలెక్ట్ చేశాను, ఫోనెటిక్ అన్సెలెక్ట్ చేశాను, జస్ట్ డన్ అని క్లిక్ చేస్తున్నాను. సో తెలుగు యాడ్ అయ్యింది ఇక్కడ. సో ఒకసారి బ్యాక్కి వెళ్దాం, మరోసారి బ్యాక్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో కీబోర్డ్ను ఒకసారి మనం గమనిస్తే కింద ఒక గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది. ఇంతకుముందు మనకి ఈ గ్లోబ్ సింబల్ ఇక్కడ కనిపించలేదు. సో గ్లోబ్ మీద క్లిక్ చేస్తే తెలుగు మారింది. రామాయణం అని టైప్ చేసి ట్రై చేద్దామా? సో ఈ విధంగా మనము వేరే కీబోర్డ్ని యూజ్ చేసి టైప్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మళ్ళీ గ్లోబ్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ టు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో ఒకసారి క్లిక్ చేస్తే తెలుగు, మళ్ళీ క్లిక్ చేస్తే ఇంగ్లీష్. ఈ విధంగా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము అక్కడ ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, వాటిలో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.